నమస్తే. మనతో పాటు ఇప్పుడు సీనియర్ ఉద్యమకారుడు, దక్కన్ ఎడిటర్ వేదాంత్ కుమార్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది? నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో కలిసి పనిచేసినప్పుడు ముఖ్యంగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ స్థాపకునిగా చర్చలు అప్పటికే కొన్ని చర్చలు ప్రారంభమైనాయి. అవి 200 చర్చల వరకు ప్రతి వారం కొనసాగించడం. అప్పుడు ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిని మరియు ప్రజా ఫ్రంట్కి నేషనల్ కన్వీనర్ని కూడా నేను ఆ క్రమంలో అలా పనిచేస్తూ ముందుకు పోయాం. మొదటి నుంచి కూడా జర్నలిస్ట్ ఫోరంతో ప్రతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మేము నిర్వహించే ఇతరులు నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడా ఇటు మా సంఘాలు మరియు జర్నలిస్ట్ ఫోరం కలిసి అందరం ఒక వేదిక మీదకి వచ్చి పోరాటం చేసిన పటిమ ఈ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకు ఉంది. ఎప్పుడైతే ఉద్యమం కొద్దిగా చల్లబడుతుందో, కీలక సమయాలు ఉన్నాయో, అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఉద్యమాన్ని నిలబెట్టిందే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. అది ర్యాలీ అమరుల స్తూపం నుంచి సుందర విజ్ఞాన కేంద్రకై ఉండొచ్చు, రైల్వే హాల్లో జరిగిన పెద్ద మహాసభ ఉండొచ్చు, మరియు అన్నిటికంటే ముఖ్యంగా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన వేలాది మందితో ప్రతి గ్రామం నుంచి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మెంబర్స్ వచ్చి పాల్గొని ఉద్వేగంగా వాళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టి తెలంగాణ సాధించేంత వరకు కూడా పనిచేస్తూ తర్వాత కూడా జర్నలిస్టుల పక్షాన నిలబడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. ఈ మట్టి బిడ్డలు అటు ఉద్యోగాలను కూడా ఖాతరు చేయకుండా గ్రామాల చిన్న స్టింగర్ రిపోర్టర్ కాడ నుంచి కూడా పత్రికలలో కీలక పాత్ర పోషించే వాళ్ళు కూడా పబ్లిషర్స్ ఏ ప్రాంతం వారైనా, పబ్లిషర్స్ ఏ పార్టీ వారైనా, ఎన్ని ఆంక్షలున్నా ఆంక్షలు తెంచుకొని పనిచేసింది జర్నలిస్ట్ ఫోరం. కాబట్టి ఈ మట్టి బిడ్డలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మరవద్దని, వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క మంచి కోరి వారికి కావాల్సిన సదుపాయాలు, ఆ గౌరవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, జర్నలిస్టుల పాత్ర చాలా పెద్దది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం కోసం. నిజంగా జర్నలిస్టులు కలగన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. లేకపోతే అదే చెప్తున్నాను. నేను ఎప్పుడైతే ఒక 5-6 ఏళ్ళు సీరియస్గా భుజం కలుపుకొని పనిచేసిన క్రమంలో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన వేలాది మందితో జరిగిన సభ తర్వాత మళ్ళీ ఇవాళ ఈ సభకు రావడానికి ఎన్నో సభలు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వచ్చినాం. ఈ మధ్యలో కూడా అటెండ్ చేసిన ఇవాళ నాకు ఒక మంచి ఆక్సిజన్, చక్కటి గాలి పీల్చుకున్నట్టు మా మిత్రులను, తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాడిన మిత్రులందరినీ చూడాలని వచ్చాను. ఇదే క్రమంలో గేట్ కాడ ఎంటర్ అయ్యే ముందు నుంచి కూడా చూస్తుంటే, ఆ ముఖాలను చూస్తుంటే నేను మక్తల్లో చూసిన వ్యక్తి, కామారెడ్డిలో చూసిన వ్యక్తి, ఇంకెక్కడో కుగ్రామంలో చూసిన జర్నలిస్ట్ ఇక్కడ కనిపించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, తెలంగాణ ప్రజలు ఇటు ఉద్యమ సంఘాలు, జర్నలిస్టులు మరియు ఏదైతే కళాకారులు, సాహితీవేత్తలు, పర్యావరణవేత్తలు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు కలుపుకొని ముందుకు పోలేదు. ఏదైతే అందరి శ్రమతో తెలంగాణ తెచ్చుకున్నామో వీళ్ళందరినీ కూడా గౌరవించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. కానీ రేపు ఈ మట్టి బిడ్డలు ఎప్పటికైనా ఏ రాష్ట్రంలో ఏ జరిగినా, అంటే దేశంలోనే ఒక కొత్త దిక్సూచి త్రోవ చూపించిన జర్నలిస్ట్ ఫోరం, ఒక జర్నలిస్ట్ ఫోరం ఈ రకంగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు ఉన్న ఫోరం. ఈ రకంగా ఈ ప్రాంతం ఎప్పుడు కూడా కళాకారులు, సాహితీవేత్తలు, జర్నలిస్టులు, రైతులు, కూలీలు వీళ్ళందరినీ కూడా కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వాలు పోవాలి. వీళ్ళందరినీ కూడా ప్లానింగ్లో, డెవలప్మెంట్లో, మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనకు సార్థకం ఉంటుందని, దాన్ని గత ప్రభుత్వమే కానీ ఇప్పటి ప్రభుత్వాలే కానీ అది గమనించాలని, ఏ రాజకీయ పార్టీ అయినా గమనించాలని, ఇవే వేదికల మీద మేము అప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న దాంట్లో పక్కకి కూర్చున్నాం. కేసీఆర్ గారి పక్కకు అల్లము, వారి పక్కకు నేను, పక్కకు కేశవరావు, పక్కకు కిషన్ రెడ్డి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు
కూర్చొని ఒక వేదిక మీదకి అడ్రస్ చేసినాం కాబట్టి తెలంగాణ సాధించినాం. కానీ తెలంగాణ ఎగైన్ మళ్ళీ ఆశయాలు నెరవేర్చాలంటే కూడా ప్లానింగ్లో డెవలప్మెంట్ వీళ్ళందరూ కూడా కూర్చొని ప్లాన్ చేయ ఏ ప్రభుత్వం ఏ పార్టీ పదవికి వచ్చినా అందరినీ కలుపుకొని పోయినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధన సార్థకమవుతుందని నేను భావిస్తాను. ఓకే సార్, అంటే జర్నలిస్టుల మీద నిజాన్ని నిర్భయంగా రాసినప్పటికి కూడా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. వాళ్లకు ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు కావాలంటారా? ఎట్లా వాళ్ళకి ఏంటి రక్షణ? ఓ రైతులు కూలీలు ఈవెన్ సాహిత్య సంఘాలు అంటే పర్వాలేదు, కానీ జర్నలిస్టులు ఇట్లా వాళ్ళ హక్కుల గురించి జరుగుతున్నాయని అంటే నేను ఒకటే మాట అంటాను, అదే ఐక్యత జర్నలిస్టుల దగ్గర ఉంటే జర్నలిస్టుని శాసించగలిగే రోజులు ఇవి. కాబట్టి ఇటువంటి జరగడానికి ఆస్కారం లేదు. కానీ జర్నలిస్టులు నేను ఒక దక్కన్ ల్యాండ్ 13వ సంవత్సరం దీనికి చీఫ్ ఎడిటర్గా నేను RNI తీసుకొని వచ్చాను. సైంటిఫిక్ కూడా అప్రూవల్ వచ్చింది మనకు. నేను కూడా ఒక పత్రిక నడిపేలాగా మనందరం ఐక్యంగా ఉన్నప్పుడు అటువంటి దాడులు ఇవన్నీ కూడా ఇతరుల మీద దాడులు జరిగితే శాసించే శక్తి మనకు ఉన్నది. కాబట్టి మన మీద దాడులు జరిగే అవకాశం లేదు.